దేవుడుగా మీరున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ 2026వ సంవత్సరపు ఈ లెంట్ డేస్, ఈ శ్రమల దినాలను దేవా మేము ప్రారంభిస్తుండగా నీ కృప, నీ సహాయం మాకు దయచేయమని, వచ్చిన నీ బిడ్డలను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ అమూల్యమైన సత్యాలు మీ బిడ్డలు వినటానికి కృప చూపించి నీ దాసులను మీరే వాడుకొనుమని క్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2026వ సంవత్సరములో లెంట్ డేస్లో, శ్రమల కాలపు దినాలలో మనము ప్రవేశించినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కేవలం దేవుని యొక్క మహా కృపై ఉన్నది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ శ్రమల కాలపు ఈ మొదటి ఈ భస్మ బుధవారపు ఆరాధనకు చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము యొక్క ప్రాముఖ్యత ఏంటి? భస్మ బుధవారము, యాస్ వెన్స్డే. యాస్ అనగా భస్మము, వెన్స్డే అనగా బుధవారము. యాస్ వెన్స్డే అనగా భస్మ బుధవారము అనేసి మనం చూస్తున్నాం. ఈ శ్రమల కాల ధ్యానములు భస్మ బుధవారముతో ప్రారంభించబడును. భస్మము అంటే బూడిద, భస్మము అంటే రోదన, భస్మము అంటే వేదన, భస్మము అంటే కన్నీరు, భస్మము అనగా పశ్చాత్తాప హృదయమునకు గుర్తు అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. కట్టెలు కాల్చి విడిచిపెట్టగా బూడిద వచ్చును. ఈ స్థితి శ్రమలకు, దుఃఖములకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాస యాత్రలో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. వాటిని ఎంతో శ్రద్ధాభక్తులతో మనము ఆచరిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జన్మించినప్పుడు ఈ లోకపు తల్లిదండ్రులు యోసేపు, మరియమ్మ యెరూషలేము దేవాలయములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వెళ్ళినారు. దాన్ని ఏమంటాం? వాడుక అంటాం. ఈ మాట లూకా సువార్త 2వ అధ్యాయం 41, 42 వచనాలలో మనము చూడవచ్చును. యేసయ్య 12 ఏళ్ల ప్రాయంలో తల్లిదండ్రులు యెరూషలేము పండుగకు వాడుక చొప్పున తీసుకొని వెళ్ళిరి. వాడుక లేక ఆచారములతో పండుగలు జరిగించుకొను పద్ధతిని మన పూర్వీకుల కాలము నుండి కూడా మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు శిలువ శ్రమలు మాత్రము హృదయపూర్వకముగా పశ్చాత్తాపముతో మనం ధ్యానించినట్లయితే ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితములో మనము పొందుకుంటాం. మన క్రైస్తవ సంఘము ఈ భస్మ బుధవారము నుండి 40 దినములు శ్రమల కాలపు ఉపవాస దినాలుగా మనమందరము కూడా పాటిస్తూ ఉన్నాం. ఈ భస్మ బుధవారపు ఈ ఆరాధన ప్రారంభం నుండి శుభ శుక్రవారముతో ముగించబడుతుంది.
భస్మ బుధవారం నుండి శుభ శుక్రవారం వరకు ఈ మధ్య దినాలను లెంట్ దినాలు అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అయితే మధ్యలో వచ్చే ఆదివారములను మనము మినహాయించాలి. ఆదివారం శ్రమ దినము కాదు, ఆదివారం పరిశుద్ధమైన దినాలు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు ఈ దినాలన్నీ కూడా శ్రమ దినాలు. అందులో ఆదివారాలు మినహాయిస్తే 40 days కౌంట్లో మనకు వస్తాయి అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అది రెండవ విషయం. మూడవదిగా సంఘము ఎందుకు ఈ శ్రమల దినాలను ఆచరిస్తూ ఉన్నారు అనేసి మనము గమనించినట్లయితే ఇందులో 3 విషయాలు. శ్రమలు అనేవి ప్రతి మానవుని యొక్క జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. రెండవదిగా ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల బడిలోనే అనేక విషయాలు నేర్చుకున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మూడవదిగా శ్రమలు మానవుని సంపూర్ణులుగా చేస్తాయి అనేసి దైవ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం. మరి మనము లెంట్ దినాలలో మనం ప్రవేశించున్నాం. లెంట్ కాలం బహుశా అన్ని సంఘముల వారు ఆచరించరు. అసలు ఈ శ్రమల దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దము నుండి ఈ శ్రమల దినాలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్, ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్స్, సిఎస్ఐ, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, ఇవి మెయిన్ లైన్ చర్చెస్. ఈ చర్చిలలో ఈ భస్మ బుధవారము నుండి గుడ్ ఫ్రైడే వరకు ఈ 40 days ఎంతో పవిత్రముగా, ఎంతో పరిశుద్ధముగా ఆచరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. లెంట్ అనేది లాటిన్ పదము నుండి వచ్చింది. లెంట్ అనగా చిగురించుట లేదా వసంత కాలము. చెట్టులో ఉన్న పాత ఆకులు పోతేనే కొత్త ఆకులు వస్తాయి. ఈ దినాల్లో మన ఇంట్లో ముందు చెట్లు ఉంటే ఆకులన్నీ రాలి పడిపోతూ ఉంటాయి. వాటిని మనం ఊడ్చుకోవాలా, వాటిని ఎత్తి మనము పారేసుకుంటున్నాం ప్రతి దినం. ఇది ఉదయకాలం నుండి కూడా ఈ దినాలలో చెట్టు ఆకులు రాల్చే కాలముగా మనం చూస్తున్నాం. చిగురించుట అంటే ఈ మండల కాలములో, ఈ శ్రమల కాలములో చెట్లు ఏ విధముగా తమ యొక్క పాత ఆకులను తీసివేసుకుంటుందో, తిరిగి చిగురుతో మళ్ళీ ఆకులు పెడుతుందో, ఆ రీతిగా మనము కూడా మన పాత అలవాట్లు ఏదైతే మన జీవితంలో దేవునికి ఇష్టం లేని కొమ్మలు ఉన్నాయో అవి మనం తీసివేసుకున్నట్లయితే మన జీవితాలు ధన్యకరమవుతాయి. అది మొదటి విషయం. రెండవదిగా ఈ శ్రమల దినాలను దుఃఖ దినాలు అని, సంతాప దినములని మన యొక్క సంఘ పితరులు, ప్రవక్తలు, బైబిల్ పండితులు నిర్ణయించినటువంటి వారుగా ఉంటున్నారు. మూడవదిగా క్రైస్తవులు ఈ దినాలలో విందులు, వినోదాలు, వివాహాలు చేసుకోరు. నాలుగవదిగా ఇంకా కొంతమంది ఈ 40 days, ఈ 40 దినాలు, ఈ దినం మొదలుకొని 40 దినాలు కొంతమంది ఒక పూట ఉపవాసం ఉంటారు,
కొందరు 2 పూటల ఉపవాసం ఉంటారు, మరికొందరు 3 పూటల కూడా ఉపవాసం ఉండేవారు లేకపోరు. ఎవరి యొక్క ఆశను బట్టి, వారి యొక్క అవసరతలను బట్టి ఈ 40 days నేను ఉపవాసం ఉంటే నాకు మేలు, నా కుటుంబానికి, నాకు అని అనేక మంది ఉపవాసం ఉండేటటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా ఈ శ్రమల దినాలను మనం ఏమంటామంటే లెంటు దినాలు అంటాం. ఇంకా ఈ శ్రమల దినాలు ఏమంటామంటే తపస్సు దినాలు. ఇంకా ఈ శ్రమల దినాలు ఏమంటాము అంటే పుణ్య దినాలు. ఇంకా ఈ శ్రమల దినాలను ఆధ్యాత్మిక దినాలు. ఇన్ని విధాలుగా ఈ 40 days మనము జరుపుకొనబోతూ ఉన్నటువంటి వాళ్ళముగా ఉంటున్నాం. మరి దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనకు పుణ్యము సంపాదించి పెట్టాడు. డబ్బు ఇచ్చి కాదు, రక్తము కార్చి ప్రాణము పెట్టి బలి పశువై ఆ కల్వరి కొండపై మనకు పుణ్యము సంపాదించాడు. ఆ పుణ్య సంఘటన జ్ఞాపకం చేసుకొని దినాలనే లెంటు దినాలు, శ్రమల దినాలు, దుఃఖ దినాలు, సంతాప దినాలు, పుణ్య దినాలు అనేసి మనము ఆయా పేర్లతో పిలుచుకొనుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము అనేసి మనము మరచిపోకూడదు. ఇంతవరకు భస్మము అంటే ఏమిటో, భస్మ బుధవారము అంటే ఏమిటో, లెంటు అంటే ఏమిటో, ఈ విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఎలా జరుపుకోవాలా ఈ 40 days, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము చదువుకున్నాం 3 లేఖన భాగాలు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంతయు కూడా ఈ దినం ధ్యానం చేస్తున్నటువంటి అంశం పునరుద్ధరణ కొరకైన పిలుపు. పునరుద్ధరణ కొరకైన పిలుపు అనగా మనము పునరుద్ధరించుకోవాలి. అనగా మన పాత జీవితాన్ని వదులుకొని నూతన జీవితాన్ని పొందుకొని దేవునికి ఇష్టం లేని జీవితాన్ని వదులుకోవాలి. ఈ లెంట్ డేస్లో ఈ 40 days మాత్రమే కాకుండా మన యొక్క జీవిత పర్యంతరం వరకు కూడా ఈ 40 days ఎంత నిష్టముగా మనం ఉంటామో మన జీవిత కాల పర్యంతరము వరకు కూడా అలా ఉన్నట్లయితే మనకెంతో ఆశీర్వాదకరము అనేసి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనం చదువుకున్న మొదటి పాఠ్య భాగంలోనికి మనం వద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనము నుండి 36వ వచనం వరకు మనము చదవగా విన్నటువంటి వాళ్ళముగా మనముంటూ ఉన్నాము. మరొకసారి ఈ వచనాలను మనము చదువుకుందాము. 25వ వచనము చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవుని బిడ్డలారా, పునరుద్ధరణ కొరకైన పిలుపు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనల్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఈ శ్రమల దినాలలో, ఈ దుఃఖ దినాలలో, ఈ సంతాప దినాలలో, ఈ మండల కాలములో, ఈ తపస్ దినాలలో, ఈ ఆధ్యాత్మిక దినాలలో మొదటిగా మనం చేయవలసిన పని అపవిత్రత తీసివేసే దేవుడు. ఎప్పుడైతే ఈ దినాలను
మనం ఒక క్రమమైన పద్ధతిలో మనం ఆచరిస్తామో అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొదటిగా దేవుడు అంటున్నటువంటి మాట, మీ అపవిత్రత యావత్తు పోవునట్టుగా నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. అంటే మొదటి పాయింట్, అపవిత్రత తీసివేసే దేవుడు మన జీవితంలో మనము కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో ఈ శ్రమల దినాలలో ప్రవేశించినటువంటి మనం దేవుని దగ్గరకు వస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవునితో సంబంధం కలిగి మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు, మీ అపవిత్రత నేను తీసివేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఆయా విగ్రహాలను పెట్టుకొని పూజించినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు వారు నశింప చెయ్యక తిరిగి సమకూర్చే దేవుడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ఆ 24వ వచనంలో వారి విగ్రహాలను కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడై నన్ను, ఈ సృష్టి యావత్తును నోటి మాట చేత కలగజేసిన నన్ను విసర్జించి మీ ఇష్టమొచ్చి జీవిస్తారా అని కోపగించుకోవాలి దేవుడు. అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు అలా కాకుండా అనేమంటున్నాడు, మీ అపవిత్రత పోవునట్లుగా మీ మీద శుద్ధ జలమును చల్లుదును అంటున్నాడు. పరిశుద్ధపరచబడిన నీటిని వారి మీద చల్లి వారిని పవిత్రపరిచినటువంటి దేవుడుగా, ప్రభుగా, రాజుగా ఉంటున్నాడు. ఈ శ్రమల దినాలలో, ఈ 2026వ సంవత్సరం ఈ శ్రమల దినాలలో అడుగుపెట్టినటువంటి మనం, మన అపవిత్రత ఏదైతే ఉందో, దేవునికి ఇష్టం లేని కొమ్మరులు, దేవునికి ఇష్టం లేని రెమ్మలు మనలో ఉన్నాయో, వాటినన్నిటినీ మనము ఈ శ్రమల కాలంలోనైనా తీసివేసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. మీకు ఒక అద్భుతమైన రెఫరెన్స్ చూపిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో ఈ శ్రమల దినాల్లో, ఈ దుఃఖ దినాలు, ఈ సంతాప దినాలు, ఈ పుణ్య దినాలు, ఈ తపస్సు దినాలలో ప్రవేశించినటువంటి మనం ఏమి చేయాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏమి ఇష్టపడుతున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెరూషలేమా అంటున్నాడు. యెరూషలేము అనగా నీవు, నేను, మనమందరము. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు ఏం తీసేసుకోవాలంట? నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. రెండవది ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దేవుని బిడ్డలారా, పరీక్ష చేసుకుందాం, మనల్ని మనం చెక్ చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.
ఈ 2026వ సంవత్సరపు ఈ శ్రమల కాలములో ప్రారంభ దినములో ఉన్నటువంటి నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు అంటే నీవు కాపాడబడాలి, అంటే నీవు దీవించబడాలి, అంటే దేవుడు అంటున్నటువంటి మాట ఇది నా మాట కాదండి. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు అనగా పాపముని, శాపముని, ఇరుకులను, ఇబ్బందులు, కష్ట నష్ట బాధలు, రోగాలు, ప్రతి పరిస్థితుల్లో నీవు రక్షించబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. నీ హృదయంలో నుండి ఏదైతే దేవుడికి అయిష్టముగా ఉందో, ఏదైతే దేవుడికి అసహ్యముగా ఉందో, ఏదైతే దేవుని కంటికి కన్నీరు తెప్పేదిగా ఉందేమో, ఈ 2026వ సంవత్సరపు ఈ శ్రమల దినాలలో దేవుని యొక్క వాక్కు నీవు కడిగి వేసుకొనుము అంటున్నాడు. నీ చెడుతనమును కడిగి వేసుకొనుము. రెండవ మాట, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దుష్టాభిప్రాయాలు, చెడ్డ అభిప్రాయాలు ఈ 2026వ సంవత్సరంలో, ఈ శ్రమల కాలంలో, ఈ దుఃఖ దినాలలో, ఈ సంతాప దినాలలో, ఈ పుణ్య దినాలలో మనము వాటిని తీసివేసుకున్నట్లు అయితే నీ కత్తికి ఎదురే ఉండదు, నీ మార్గానికి ఎదురే ఉండదు. కాబట్టి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకున్నాము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దుష్టాభిప్రాయాలు ఎన్నాళ్ళండి? ఇంకా అదేనా? బతుకంతా, జీవితమంతా ఇదేనా అంటున్నాడు దేవుడు. నేను చెప్పటం లేదండి. కాబట్టి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం, మన జీవితాలను మనం చెక్ చేసుకుందాం. మొదటి విషయాన్ని ముగిస్తున్నాం. దేవుడు మన అపవిత్రం తీసివేసిన తర్వాత రెండవదిగా మనం ఏమి చేయాలి అంట? 31వ వచనానికి రండి. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, మీ హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. చూడండి. రెండవదిగా మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలా. దేని గురించి? మన దుష్ప్రవర్తన గురించి, మన దుష్క్రియలను బట్టి మనసులకు తెచ్చుకోవాలా. మనం జరిగిన దోషక్రియలను బట్టి, జరిగిన హేయ క్రియలను బట్టి మనము అసహించుకోవాలంట. ఈ 2026వ సంవత్సరపు ఈ శ్రమల దినాలు, ఈ దుఃఖ దినాలలో దేవుని వైపు మనము తిరగాల. పిల్లలు, నాయనా, దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరం శ్రమల దినాల్లో, దుఃఖ దినాలలో ఉన్నటువంటి మనం దేవుని వైపు మనము తిరగాల. అందుకే దేవుని యొక్క వాక్యం యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో
రాయబడినటువంటి మాట. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డల పునరుద్ధరణ కొరకై పిలుపునిస్తున్నాడు దేవుడు. ఇప్పుడైనను ఈ 2026వ సంవత్సరపు ఈ శ్రమల కాలంలో మీరు ఉపవాసం ఉంటూ కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా వైపు రండి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుని యొక్క వాక్ అయి ఉన్నదనేసి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి రెండవదిగా మనం పశ్చాత్తాపడాలా. మొదటిగా దేవుడు మన అపవిత్రత తీసివేసి ఉన్నాడు కాబట్టి మనం సంతోషిస్తూ రెండవదిగా పశ్చాత్తాపడాలి. మూడవదిగా పాడైన మన జీవితాలను కట్టే దేవుడు. 33వ వచనము చూడండి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. ఇక 34, 35, 36 వచనాలన్నీ కూడా మనము చూచినట్లయితే పాడైపోయిన స్థలములను మరలా కట్టుదును అంటున్నాడు. ఇక్కడ పాడైన మన జీవితాలను మనం కట్టుకోవాలా. ఈ శ్రమల దినాలలో ప్రార్థన లేని మన జీవితాన్ని, వాక్యము లేని మన జీవితాన్ని, దేవుని సన్నిధి లేని మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలా. ఈ శ్రమల దినాలలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన లేని జీవితాన్ని, అది వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, ప్రార్థన లేని జీవితాన్ని మనం జీవించి ఉన్నామేమో, వాక్యము లేని జీవితాన్ని జీవించి ఉన్నామేమో, దేవుని సన్నిధి లేని జీవితం అనగా దేవుని సన్నిధికి రాలేని జీవితం మనం జీవించి ఉన్నామేమో, మనము సరి చేసుకుందాం. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల దినాలు, ఈ దుఃఖ దినాలు, ఈ సంతాప దినాలు, ఈ పుణ్య దినాలలో ప్రార్థన లేని జీవితాన్ని, వాక్య ధ్యానము లేని జీవితాన్ని, దేవుని సన్నిధి లేని జీవితాన్ని మనము సరి చేసుకుందాం, క్రమం చేసుకుందాం. లైన్లోకి మనం వచ్చినట్లయితే మూడుబారిన మన జీవితాలను ఆయన చిగురింపజేసి ఏమైనా ఆయన చేయగలిగిన సామర్థ్యం కలిగిన
దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ మొదటి పాఠ్య భాగంలో ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మరి మనం చదువుకున్న 2వ పాఠ్య భాగంలోనికి మనం వద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. రోమాపత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వచ్చి చూచినట్లయితే అక్కడ చక్కటి విషయాలు, ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. మొదటి వచనము చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొలుచున్నాను. ఇచ్చి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా సజీవ యాగముగా దేవునికి మనము ఏం చేయాలంట? సమర్పించుకోవాలా. ఈ 2026 సంవత్సరపు ఈ శ్రమల కాలంలో, ఈ దుఃఖ దినాల్లో, ఈ సంతాప దినాల్లో, ఈ పుణ్య దినాల్లో, ఈ మండల కాలములో సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలా. ఈ శ్రమల దినాలలో మనము పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా, సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి అని మొదటి వచనము మనం చదవగా విన్నాం. సజీవ యాగముగా అంటే ఇక్కడ మొదటిగా పరిశుద్ధము అంటే, పరిశుద్ధముగా అంటే సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అంటాడు. పరిశుద్ధముగా అంటే మన మాటలలో పరిశుద్ధత, మన చూపులలో పరిశుద్ధత, మన క్రియలలో పరిశుద్ధత, మన నడవడికిలో పరిశుద్ధత, మన ప్రవర్తన విషయంలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలా. అప్పుడు ఈ శ్రమల దినాలు, ఈ దుఃఖ దినాలు, ఈ సంతాప దినాలు, ఈ పుణ్య దినాలు నీకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చే దేవుడు. కాబట్టి పరిశుద్ధముగా అంటే ఏంటో చూసాం. రెండవదిగా దేవునికి అనుకూలముగా అంటే దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మనము నడుచుకోవాలా. ఈ శ్రమల దినాలలో మనం దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం నడుచుకోవాలా. దేవుడు ఎవరిని గురించైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఎవరినైనా గురించి ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చాడా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం. ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం? దేవుడు ఇస్తున్నాడు. దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరపు ఈ శ్రమల దినాలలో ప్రవేశించినటువంటి మనం దేవుని చిత్తాన్ని,
దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారముగా మనం ఉండాలని మనను దేవుడు ఈ శ్రమల దినాల్లో ప్రవేశింపజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే సజీవ యాగముగా అంటున్నాడు. ఆ మొదటి వచనంలోనే ఈ మూడు విషయాలు చూస్తున్నాం. సజీవ యాగముగా అంటే ఏమిటండి చెప్పండి? సజీవ యాగము అంటే మనం బ్రతికి ఉండగానే, సజీవముగానే, మనలో ఊపిరి ఉండగానే దేవునికి మనము సమర్పించుకోవాలా? దేవునికి ప్రియమైన బిడ్డలముగా మనము జీవించాలి. సజీవ యాగముగా మీ హృదయములను ఆయనకు సమర్పించుకునుడి అనేసి ఆ మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కుటుంబమా, దేవుని బిడ్డలారా, మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 694వ పాటలో 3వ వచనం, ఆ చరణం ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ చరణం పాడుకుందాం. 3వ చరణం. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో ఈ శ్రమల కాలములో సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి అన్నదే దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. 2వ విషయాలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. 2వ చరణము చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. 2వదిగా దేవుని చిత్తమును తెలుసుకొనుట మనము చూస్తూ ఉన్నాం. ఈ లోక మర్యాదను తూచా పాటిస్తూ ఉన్నాం. ఉత్తమే దాన్ని మనం చేస్తున్నామా? అనుకూలమైన దాన్ని చేస్తున్నామా? సంపూర్ణమైన దాన్ని చేస్తున్నామా? దేవుని చిత్తాన్ని నీవు నేను మనం చేయాలి. ఇవన్నీ చేస్తే మన మనసు మారి రూపాంతరము మనం చెందేటటువంటి వాళ్ళముగా అయితే, మనం వీటిని చేయడం లేదు. మరి ఏమి చేస్తున్నాం? ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం. ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం. ఉత్తమమైంది, అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకోకుండా పక్కన పెట్టి మనము ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నటువంటి వాళ్ళముగా మనం అంటున్నాం. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం లాస్ట్ రెఫరెన్స్. ఇంకొక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయములో రాయబడినటువంటి మాట. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 19-20 వచనాలు.
నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాద ఇది. ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నాం. అంటే నీ దేవుడిని యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరిస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం, నమస్కరిస్తూ ఉన్నాం. దేవుడు రోషము కలిగిన దేవుడు అండి మన దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏడబడితే టెంకాయ కొడతా, ఏడటాడిపోతా, ఆ గుడి గొప్ప తిరుగుతూ ఉంటే నథింగ్. దేవుడు కొంతకాలం చూస్తూ వస్తాడు. ఆ తర్వాత ఆయన యాక్షన్లోకి వస్తే ఎవడు ఏమీ చేసుకోలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రెఫరెన్స్ మీరు ఇంటిపోయినాక చదువుకోండి. మీరు జాగ్రత్తగా ఏదైనా నలుగురు నారాయణ గుంపులో గోయిందా అనుకుంటూ నువ్వు వ్యవహరిస్తావనుకుంటున్నావేమో, అది కాదు. నీ దేవుడైన యెహోవా 3-4 తరాలు తండ్రుల దోషం పిల్లల మీదకి రప్పించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం, మన జీవితాలను మనం చెక్ చేసుకుందాం. దేవుని చిత్తం ఏంటి? ఈ 2026 సంవత్సరంలో ఈ శ్రమల దినాలు, ఈ దుఃఖ దినాలు, ఈ సంతాప దినాలు దేవుడు మనను ప్రవేశింపజేసి ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటామనేసి జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అనేక శ్రమలు సహించి దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించాడు. దావీదు కూడా శ్రమ పడిన తర్వాత రాజు అయినాడు. యోబు కూడా శ్రమలు పొందిన తర్వాత 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు శ్రమల తర్వాత సింహాసనం ఎక్కినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో శ్రమలు పొంది శ్రమల ద్వారా విధేయతను ఆయన నేర్చుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. ఒక చిన్న రెఫరెన్స్ చూపించి నేను వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ఒక 5 నిమిషాలు ముందుగానే ఎక్కువైపోయింది. నేను టయానికి వెళ్ళాలని నా ఆలోచన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు రాయబడిన మాట నేను చదువుతున్నాను, మీరు వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుగకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. దేవుని మనం తలంచు. సిలువ, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, హేళనలు, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు భయంకరం. ఏ పాపము ఎరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు ఇన్ని శ్రమలను ఆయన పొందినటువంటి దేవుడుగా, ప్రభుగా, రాజుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను చెక్ చేసుకుందాం, మన జీవితాలను మనం క్రమపరుచుకుందాం. ఈ శ్రమల దినాలు నీకు, నాకు, మనకు ఆశీర్వాదకరముగా దేవుడు
మేలుకరముగా దేవుడు దీవించులాగున తండ్రి కుమార పరిశుద్ధ నామములో దేవుడు మనకు ఆశీర్వాదకరముగా చేయుగాక. ఆమేన్. సంఘ ప్రకటనలు సంఘ సెక్రటరీ గారు చేతులు. మొట్టమొదటిగా మనల్ని సజీవ లెక్కలో ఉంచి పోయిన సంవత్సరం బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మనల్ని కాచి కాపాడిన ఆ దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకొనిచున్నాను. మరియు సంఘమంతటికి ప్రభునామన వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఈ బుధవారం నాడు ఉపవాసం గురించి, పశ్చాత్తాపం ఎలా పడాలి దాని గురించి బాబు గారు మనకు చక్కటి వాక్యాన్ని అందించిన మన సంఘ గురువు మరియు డివిజనల్ చైర్మన్ అయినటువంటి